మరోసారి దివ్యల మాధురి ఇన్స్టాగ్రామ్ రీల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా రీల్స్ చేయడం అలవాటుగా పెట్టుకున్న దివ్యల మాధురి తిరుమలలో సైతం రీల్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో మాధురి రీల్స్ చేయడం వివాదమైంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు రావడంతో నాడు టీటీడీ నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా సన్నిధానం సమీపంలోని విభవ అతిథి గృహం వద్ద దివ్యల మాధురి రీల్స్ చేశారు. తిరుమల కొండపై రీల్స్ చేశారనే అనుమానం రాకుండా ప్రకృతి అతిథి గృహం వద్ద రీల్స్ చేశారు. దీంతో మాధురి రీల్స్ ఇష్యూపై టీటీడీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, ఏదైతే తిరుమల క్షేత్రంలో పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక భావంతో కలిగి ఉండాలి, ఇప్పుడు కూడా గోవింద నామస్మరణ ఏర్పడుతుండాలి. అయితే తాజాగా తిరుమలలో మరొకసారి దివ్యల మాధురి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. గతంలో కూడా బ్రహ్మోత్సవ సమయంలో వాళ్ళ వ్యక్తిగత అంశాన్ని తిరుమలలో అలాగే శ్రీవారి ఆలయం చుట్టుపక్కల ఆ రీల్స్ చేయడంతో ఒకసారిగా వివాదం చెలరేగింది. ఆ తర్వాత పోలీసులు కూడా కేసు నమోదు చేసి 41 నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి కలిసి స్వామివారి దర్శిస్తున్నారు. శ్రీవారి ఆలయం నుంచి వెలుగుకు వచ్చినప్పుడు ఆ ఫోటోతో పాటు ఒక దేవుడి పాటతో రీల్స్ చేశారు. తర్వాత మరోసారి ఆ పద్మావతి అతిథి గృహం విఐపీలు వసే చోట కూడా ఒక రీళ్లు దివ్యల మాధురి చేసింది. సినిమా పాటకి వ్యంగ్యంగా ఉన్న కొన్ని పాటలకి తిరుమలలో రీల్స్ చేయడం నిషేధం. ఆ రకంగా పూర్తి స్థాయిలో టీడీ కూడా చర్యలు తీసుకుని గతంలో కూడా చాలా మంది రీల్స్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వదిలేస్తుంది. ఇప్పుడు తాజాగా మరోసారి దివ్యల మాధురి రీల్స్ చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో వీరిద్దరు కలిసి తిరగడమే కాకుండా ఒక రీల్స్ సినిమా పాటకి చేయడం కరెక్ట్ కాదని భక్తులు వాపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కఠినంగా స్పందించాల్సిన అంశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా నోటీస్ ఇచ్చి జారీ చేసి వదిలేశారు కాబట్టి ఆ రకంగా వెలిగించారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సురేష్, టీటీడీ బోర్డు దృష్టికి ఈ విషయం వెళ్ళిందా? ఏదైతే తిరుమల జరిగే ప్రతి అంశాన్ని కూడా తిరుమల తిరుపతి విజిలెన్స్ విభాగం పరిశీలిస్తుంటుంది. ఇప్పటికే ఈ రీల్స్ అంశము టీటీడీ విజిలెన్స్ విభాగం దృష్టికి వెళ్ళింది. అయితే దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా విజిలెన్స్ విభాగం పూర్తి స్థాయిలో విజిలెన్స్ వింగ్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేస్తుంటారు. తిరుమల ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఆ రకంగా వెంటనే నిఘా ఆ కెమెరా ద్వారా పసిగట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఆ రకంగా ఈ అంశాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీని మీద వాళ్ళు ఎన్ని గంటలకు రీల్స్ చేశారు, గతంలో చెప్పినప్పటికీ మళ్ళీ రీల్స్ చేయడంతో నోటీస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఉంది. దీని మీద ఎటువంటి నోటీస్ ఇవ్వాలి, గతంలో కూడా నోటీస్ ఇచ్చే సందర్భంగా స్పందించిన వారు అలాగే సారీ చెప్పడంతో సరిదిద్దుకున్నారు. ఆ రకంగా మరీ కఠినమైన నోటీస్ ఇచ్చే ఆలోచనలో టీటీడీ విజిలెన్స్ విభాగం ఉంది. సురేష్, ఈ రీల్స్ కి సంబంధించిన వివాదంపై దివ్యల మాధురి స్పందించారా? ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు సోమవారం దర్శనానికి వచ్చినప్పుడు కూడా రీల్స్ చేయడం, ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా రీల్స్ చేయడం ఆనవాయితీ అని చెప్పింది. ఇక్కడ కూడా పూర్తి నిన్న సోమవారం దర్శించినప్పుడు రీల్స్ ఏదైతే సోమవారి ఆలయం ముందు వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తున్న ఫోటోస్ వీడియోస్ రీల్స్ గా చేశారు. అక్కడ వాళ్ళతో ఉన్న అనుసరగణం కావచ్చు, సిబ్బంది మామూలుగా ఆ ఫోన్ లో రీల్స్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా దానికి సంబంధించిన
వ్యంగ్యంగా పాటలు కొన్ని పెడుతూ ఉంటారు. ఆ రకంగా ఆమె ఇప్పుడు ఎక్కడికి వచ్చినా కూడా ఈ మధ్య ఒక శారీస్ మీద స్టార్ట్ చేయడం కానీ, ఎక్కడికి వచ్చినా రీల్స్ చేయడం ఆనవాయితీగా పెట్టుకునింది. ఎక్కడ ఎంతమంది చెప్పినా కూడా ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా తిరుమల క్షేత్రంలో స్వామివారికి సంబంధించిన పాటలే చేయాలన్నప్పటికీ ఆ రకంగా స్వామివారి పాటలు కాకుండా సినిమా పాటలు, వ్యంగ్యంగా ఉన్న పాటలకు రీల్స్ చేయడం కరెక్ట్ కాదు భక్తులు చెప్తున్నారు. ఆమె ఏ రకంగా స్పందిస్తున్న వేచి చూడాలి. ప్రస్తుతానికైతే దివ్యల మాధురి అందుబాటులో లేదు. స్వామివారి దర్శనం అయితే ఆమె తిరుగు ప్రయాణం అయ్యారు. సురేష్, గతంలో కూడా దివ్యల మాధురి ఇలాంటి వివాదాన్ని ఎదుర్కొన్నారు. ఇలాంటి రీల్స్ వివాదంపై కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉందా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గతంలోనే రీల్స్ చేసినప్పుడు టీటీడీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. వాళ్ళ వ్యక్తిగత అంశం రాష్ట్ర వ్యాప్తంగా వివాదం అవ్వడం, మరోవైపు పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యక్తిగత అంశాన్ని తిరుమల క్షేత్రంలో మాట్లాడడంలో గతంలో కూడా తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి 41 నోటీస్ జారీ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కే నోటీస్ జారీ చేశారు. దివ్య మాధురికి కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితి. గతంలో వాళ్ళు మేము తెలియక తప్పు చేశాము, ఆ రకంగా చేయాలని మాకు తెలియదు కాబట్టి మేము పొరపాటు చేశాము, మేము క్షమించమని వేడుకున్నారు. ఆ తర్వాత కోర్టులో కూడా కేసు ఉంది. తర్వాత ఇప్పుడు తాజాగా స్వామివారి ఆలయం ముందు చేయకపోయినా తిరుమలలో విఐపీలు బస్ చేసే చోట అతిథి గృహాల వద్ద ఈ రీల్స్ చేయడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఆ ఖచ్చితంగా నోటీసు కూడా ఇస్తారు. ఎందుకంటే గతంలో కూడా ఇదే మాట చేయడం మరీ పునరావృతం కావడంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. గతంలో కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇద్దరు కూడా స్వామివారి మెట్లు కూడా అలిపించి వ్యక్తిగత రీల్స్ చేయడము, అలాగే ఆ శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేయడము, అతిథి గృహాల్లో రీల్స్ చేయడము, అలాగే దేవుడి పాటలు రిలీజ్ చేస్తే పర్లేదు కానీ ఇలా సినిమాలో వ్యంగ్యంగా వస్తున్న పాటలకు కొన్ని సినిమాలు అభ్యంతకరంగా ఉన్న దృశ్యాలను ఉత్తకరిస్తూ కూడా ఇది రిలీజ్ చేయడం కఠినంగా నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.